అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ధనస్సు రాశివారికి ఈ 2026 మే 27 బుధవారం, మే 28 గురువారం, మే 29 శుక్రవారం, మే 30 శనివారం వరకు రాశిఫలాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీ జీవితంలో వచ్చే మార్పులు, అదృష్ట సూచనలు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, దేవుని ఆశీస్సులు అన్నింటి గురించి ఎంతో భావోద్వేగపూర్వకంగా వివరించబోతున్నాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చాలామంది మా వీడియోలు చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ధైర్యం, ఆశీర్వాదం, ప్రోత్సాహం ఇస్తుంది. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం నమఃశివాయ అని భక్తితో టైప్ చేయండి. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో గోవిందా ఆస్ట్రోసేవా మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధనస్సు రాశివారు ఈ 2026 మే 27 బుధవారం నుండి మే 30 శనివారం వరకు చాలా జాగ్రత్తగా, సహనంతో ముందుకు సాగాల్సిన సమయమిది. మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, కుటుంబ సమస్యలు ఇంకా పూర్తిగా ముగియలేదు. కానీ ఈ సమయంలో మీరు చూపించే సహనం మీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. మీరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే మనసున్నవారు. కానీ మీ కష్టకాలంలో మీకు తోడు నిలబడాల్సిన కొంతమంది దూరంగా ఉండటం వల్ల మీ హృదయం బాధపడుతోంది. మీరు చేసిన మంచిని గుర్తించని పరిస్థితులు కనిపిస్తాయి. మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. నేను ఎవరికీ చెడు చెయ్యలేదు, మరి నాకిన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని. ఇది సాధారణ పరిస్థితి కాదు. శని ప్రభావం వల్ల మీ జీవితంలో సహనం పరీక్షించబడుతోంది. మీరు ఎంత బలంగా ఉంటారో కాలమే పరీక్షిస్తోంది. కొన్నిసార్లు మీకు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. మీ బాధ ఎవరికీ చెప్పలేని పరిస్థితి వస్తుంది. రాత్రిళ్లు నిద్రపట్టక భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడిపే రోజులు కూడా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, జీవితంలో అత్యంత గొప్ప విజయాలు సాధించినవారు కూడా ఒకప్పుడు తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. దేవుడు మీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడే తప్ప అన్యాయం చేయడం లేదు. మీరు కోల్పోయిన ప్రతి ఆనందానికి భవిష్యత్తులో పెద్ద ఫలితం సిద్ధంగా ఉంది. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మీ నిశ్శబ్దమే ఇప్పుడు మీకు రక్షణ. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా భావించే అవకాశముంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అవసరం. ఒత్తిడి వల్ల తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి భోజనం చెయ్యాలి, దేవుని ధ్యానం చెయ్యాలి. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు మౌనంగా కూర్చని ఓం నమఃశివాయ జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఇప్పటివరకూ పడిన కష్టం వృధా కాదు. మీ జీవితంలో పెద్ద మార్పు రావడానికి ముందు ఈ పరీక్షలు వస్తున్నాయి. కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ఈ కాలం కూడా గడిచిపోతుంది. ధనస్సు రాశివారు ఈ 4 రోజులలో అనుకున్న పనులు సులభంగా పూర్తికాకపోవచ్చు. మీరు ఎంత ప్లాన్ చేసుకున్నా మధ్యలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. ఒక పని మొదలుపెడితే మరో సమస్య ఎదురవుతుంది. దీనివల్ల మానసికంగా విసుగు పెరిగే అవకాశముంది. కొంతమంది మీ జీవితంలో కావాలనే సమస్యలు సృష్టించవచ్చు. మీరు ఎదగకుండా చూడాలనుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉండే సూచనలున్నాయి. మీరు నమ్మిన వ్యక్తులే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని నిరాశపరచవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగంలో కూడా కొన్ని ఒత్తిడులు కనిపిస్తున్నాయి. మీరు చేసిన పనికి గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. పై అధికారులు మీ కష్టాన్ని వెంటనే గుర్తించకపోవచ్చు. అయినప్పటికీ మీరు పని విషయంలో నిజాయితీగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలం తర్వాత మీకు మంచి పేరు వచ్చే అవకాశముంది. వ్యాపారం చేసేవారికి కూడా కొన్ని ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశముంది. కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో కూడా కొన్ని చిన్న గొడవలు రావచ్చు. మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మీ కోపం వల్ల పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశముంది. అందుకే మౌనం పాటించడం మంచిది.
ప్రేమ సంబంధాల్లో కూడా కొంత దూరం పెరిగే సూచనలున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తి మీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. ఈ సమయంలో ఓపికగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గే అవకాశముంది. చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడకూడదు. ప్రతిరోజూ సరస్వతీదేవిని ప్రార్థించడం మంచిది. ఈ ఆటుపోట్లు శాశ్వతం కాదు. ప్రతి కష్టం మనిషిని మరింత బలంగా మార్చడానికి వస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ధనస్సు రాశివారు ఈ సమయంలో అనుకోని అవమానాలను ఎదుర్కొనే అవకాశముంది. మీరు ఎంతో ప్రేమతో, నిజాయితీతో వ్యవహరించిన వ్యక్తులే మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశముంది. ఇది మీ హృదయాన్ని చాలా బాధిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేసినా తిరిగి అదే వ్యక్తి మిమ్మల్ని విమర్శించే పరిస్థితి రావచ్చు. మీరు మౌనంగా ఉండటం వల్ల కొందరు మీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొన్నిసార్లు మీ కష్టాన్ని చూసి కూడా కొందరు ఆనందపడే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గినట్లు అనిపించవచ్చు. మీరు చెప్పే విషయాలను పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల నా విలువ ఎవరికీ లేదా అనే బాధ కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, నిజమైన విలువ కాలమే నిరూపిస్తుంది. ఉద్యోగంలో కూడా అవమానకర పరిస్థితులు రావచ్చు. మీ కష్టాన్ని గుర్తించకుండా ఇతరులకు క్రెడిట్ ఇవ్వడం వల్ల మనసు బాధపడుతుంది. అయినప్పటికీ మీరు సహనం కోల్పోవద్దు. శని ప్రభావం వల్ల ఇలాంటి పరీక్షలు వస్తాయి. కొంతమంది మీ వెనక మాట్లాడే అవకాశముంది. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు పెరుగుతారు. అందుకే ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈ అవమానాలు మీ జీవితాన్ని ఆపడానికి రావడం లేదు, మీలో ఉన్న నిజమైన బలాన్ని బయటకు తీసుకురావడానికి వస్తున్నాయి. ఒకరోజు ఇదే వ్యక్తులు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దేవుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో విడిచిపెట్టడు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ప్రతిఫలముంటుంది. కాబట్టి నిరాశపడకండి. మీ గౌరవం తిరిగి వచ్చే రోజు చాలా దగ్గరలో ఉంది. ఈ సమయంలో కుటుంబంలో చిన్న చిన్న మాటల తేడాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. ముఖ్యంగా ధన సంబంధ విషయాల్లో అపార్థాలు పెరిగే సూచనలున్నాయి. మీరు ఎంత మంచిగా మాట్లాడినా కొందరు మీ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశముంది. మీ పనిభారం, ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. తల్లిదండ్రులతో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలను వారు అంగీకరించకపోవచ్చు. ఈ సమయంలో పెద్దల మాట వినడం మంచిది. కోపంతో మాట్లాడితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. సమాజంలో కూడా కొంత ఒత్తిడి కనిపిస్తోంది. మీ గురించి అపోహలు సృష్టించేవారుండవచ్చు. మీరు మౌనంగా ఉండటం వల్ల కొందరు దాన్ని బలహీనతగా భావించవచ్చు. కానీ మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. కొంతమంది బంధువులు మీ జీవితంలో అన్నెసెసరీ జోక్యం చేసుకునే అవకాశముంది. ముఖ్యంగా ఆస్తి, డబ్బు, కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మాటలు విని వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ సంబంధాల్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్ పెరిగే అవకాశముంది. మీరు చెప్పే మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దూరం పెరగవచ్చు. ఈ సమయంలో నిజాయితీగా మాట్లాడటం చాలా ముఖ్యం. కుటుంబంలో శాంతి కోసం ప్రతి గురువారం దీపం వెలిగించడం మంచిది. ఇంట్లో విష్ణు సహస్రనామం వినిపించడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయి. ఈ విభేదాలు ఎక్కువ కాలం ఉండవు. మీరు ఓపికగా వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. ధనస్సు రాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఆర్థిక ఒత్తిడి ఒకటి. చేతికి వచ్చిన డబ్బు నిలవడం లేదు. ఎంత సంపాదించినా ఖర్చులు పెరుగుతున్నాయి. కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఈఎంఐలు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురిచేస్తున్నాయి. కొంతమంది అప్పు తీసుకుని ఇబ్బందుల్లో పడే అవకాశముంది. కాబట్టి ఈ సమయంలో అన్నెసెసరీ ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఉద్యోగస్తులకు జీతం ఆలస్యం అయ్యే అవకాశముంది. అదనపు ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు తగ్గి ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎంత బాధపడినా బయటకు చెప్పలేని పరిస్థితి వస్తుంది. రాత్రిళ్లు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ గడపాల్సి వస్తుంది. కానీ ఇది శాశ్వత కష్టకాలం కాదు. శని ప్రభావం వల్ల వచ్చిన పరీక్ష మాత్రమే. ఈ కాలం తర్వాత మీ జీవితంలో ఆర్థికంగా మంచి మార్పులు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం క్రమంగా అందుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఖర్చులను నియంత్రించడం.
ప్రతి రూపాయి విలువ తెలుసుకొని ఉపయోగించాలి. అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు చేయకండి. ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయడం, శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశముంది. భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కాని విడిచిపెట్టడం లేదు. మీరు ఇప్పటివరకు పడిన కష్టానికి త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది. మీ జీవితంలో మళ్లీ వెలుగు నిండే సమయం దగ్గరలో ఉంది. ధనుస్సు రాశికి చెందిన విద్యార్థులు ఈ 2026 మే 27 నుండి మే 30 వరకు చాలా జాగ్రత్తగా తమ చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. ఈ సమయంలో కాన్సంట్రేషన్ కొంత తగ్గే అవకాశం ఉంది. చదవాలని అనిపించినా మనసు స్థిరంగా ఉండకపోవచ్చు. మొబైల్, సోషల్ మీడియా, అన్నెసెసరీ ఆలోచనలు చదువును ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు గతంలో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఇప్పుడు ఒత్తిడిని అనుభవించవచ్చు. పరీక్షల భయం, ఫలితాల గురించి ఆందోళన, కుటుంబ సభ్యుల అంచనాలు మానసికంగా బలహీనంగా మారుస్తాయి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్నవారు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. దీనివల్ల నిరాశ పెరుగుతుంది. నేను చదువుతున్నా కూడా ఎందుకు గుర్తుండడం లేదు అనే భావన రావచ్చు. కానీ ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే. గ్రహాల ప్రభావం వల్ల కాన్సంట్రేషన్ తగ్గుతున్నది కానీ మీ ప్రతిభ తగ్గలేదు. ఈ సమయంలో మీరు చదివే గది ప్రశాంతంగా ఉండాలి. ఉదయం బ్రహ్మముహూర్తంలో చదవడం చాలా మంచిది. తెల్లవారుఝామున చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులకు గురువుల సహాయం చాలా ముఖ్యంగా మారుతుంది. మంచి టీచర్ గైడెన్స్ లభించే సూచనలు ఉన్నాయి. మీరు సరైన దిశలో కృషి చేస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. విదేశాల్లో చదువు గురించి ఆలోచిస్తున్న వారికి కొన్ని ఆటంకాలు కనిపించినా పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు. పేపర్ వర్క్, ఫైనాన్షియల్ ఇష్యూస్, అప్రూవల్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ 2026 మధ్య నుంచి పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. ప్రేమతో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల మనస్సును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ చదువు ప్రారంభించే ముందు సరస్వతీదేవిని ప్రార్థించడం మంచిది. ఓం ఐం సరస్వత్యై నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. విద్యార్థులు ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. నిద్ర తగ్గించడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. సరైన ఆహారం తీసుకోవాలి. ఈ కాలం కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మీ కష్టం వృధా కాదు. మీరు ఇప్పుడు పడుతున్న శ్రమ భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకెళ్తుంది. ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు మానసిక ఒత్తిడితో కూడిన సమయం కావచ్చు. పని ప్రదేశంలో అన్నెసెసరీ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడ్డా కొంతమంది మీ పనిని గుర్తించకపోవచ్చు. పై అధికారులు మీపై ఎక్కువ బాధ్యతలు పెట్టే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు చేసిన పని ఇతరుల పేరుతో వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. దీనివల్ల మనసులో బాధ పెరుగుతుంది. నా కష్టానికి విలువలేదా అనే భావన వస్తుంది. కొంతమంది ఉద్యోగులు జాబ్ సెక్యూరిటీ గురించి భయపడే అవకాశం ఉంది. కంపెనీలో మార్పులు, ట్రాన్స్ఫర్స్, వర్క్లోడ్ పెరగడం వల్ల ఆందోళన పెరుగుతుంది. అయినప్పటికీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంతో జాబ్ చేంజ్ చేయడం మంచిది కాదు. మీరు మౌనంగా పనిచేయడం వల్ల కొందరు మిమ్మల్ని బలహీనంగా భావించవచ్చు. కానీ కాలమే మీ నిజాయితీని నిరూపిస్తుంది. 2026 తర్వాత మీకు మంచి రికగ్నిషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఆలస్యం కనిపించినా పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో జాగ్రత్త చాలా అవసరం. పెట్టుబడుల విషయంలో చాలా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొత్త భాగస్వామ్యాలు, కొత్త అగ్రిమెంట్స్ విషయంలో పూర్తిగా నమ్మకం పెట్టుకోవద్దు. కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు తిరిగి రాకపోవడం, లాసెస్ పెరగడం, కస్టమర్స్ తగ్గడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో పేషెన్స్ చాలా ముఖ్యం. త్వరగా లాభం రావాలని తొందరపడకండి. చిన్న చిన్న మార్పులతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రార్థించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకోని అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఊహించని చోట నుండి మంచి వార్త రావచ్చు. ఈ కష్టకాలం మీ జీవితంలో శాశ్వతం కాదు.
ప్రస్తుతం ఎదురవుతున్న ఒత్తిడి భవిష్యత్తులో మీ స్థాయిని పెంచే పరీక్ష మాత్రమే. ధనస్సు రాశివారికి ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు త్వరలో తగ్గే సూచనలు ఉన్నాయి. చేతిలో డబ్బు నిలవకపోవడం వల్ల చాలా బాధపడుతున్నారు. సంపాదించినంత డబ్బు ఖర్చవుతుండడం వల్ల మానసికంగా అలసిపోతున్నారు. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు నెమ్మదిగా రావడం ప్రారంభిస్తోంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడానికి అవకాశం ఉంది. కొంతమంది పాత బాకీలు తిరిగి పొందే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. చిన్నగా ప్రారంభించిన పని భవిష్యత్తులో పెద్ద లాభమిచ్చే అవకాశం ఉంది. భూమి, ఆస్తి, బంగారం సంబంధ విషయాల్లో కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమందికి ఇన్హెరిటెన్స్ లేదా ఫ్యామిలీ ప్రాపర్టీ ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది. విదేశీ సంబంధ వ్యాపారాలు చేసేవారికి భవిష్యత్తులో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఆలస్యంగా అయినా మీరు చేసిన కష్టానికి మంచి ఫలితం వస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చిన వెంటనే అన్నెసెసరీ ఖర్చులు చెయ్యకండి. ఈ సమయంలో సేవింగ్స్ చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం ప్లానింగ్ చెయ్యాలి. కొంతమంది కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలని ఆలోచించే అవకాశం ఉంది. నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. తొందరపాటు వల్ల ఫైనాన్షియల్ బర్డన్ పెరగవచ్చు. భగవంతుడు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చే సమయం దగ్గరపడుతోంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కన్నీళ్లు త్వరలో ఆనందంగా మారే సూచనలు ఉన్నాయి. ప్రతి గురువారం పసుపు దానం చేయడం, గోవులకు ఆహారం పెట్టడం వల్ల ధనయోగం పెరుగుతుంది. మీరు పడిన ప్రతి కష్టం భవిష్యత్తులో మీకు పెద్ద విలువను తెస్తుంది. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చే సమయం దగ్గరలో ఉంది. ధనస్సు రాశివారు ఈ సమయంలో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు తగ్గడానికి దైవభక్తి చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఈ మంత్రం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించాలి. నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా మంగళవారం, శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్లడం మంచిది. ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించి విష్ణు సహస్రనామం వినిపిస్తే ప్రతికూల శక్తులు తగ్గుతాయి. ఆవులకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం వల్ల పుణ్యం పెరుగుతుంది. పేదవారికి సహాయం చేయడం కూడా చాలా మంచిది. మీరు చేసిన చిన్న సహాయం కూడా భగవంతుని ఆశీర్వాదంగా తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. ఈ సమయంలో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. ఇంట్లో శాంతి కోసం ప్రతి గురువారం పసుపు దీపం వెలిగించడం మంచిది. రాత్రిళ్లు నిద్రపోయే ముందు భగవంతుని ప్రార్థిస్తూ నా జీవితంలో శాంతి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ పరిహారాలు క్రమంగా మీ జీవితంలో మార్పును తీసుకువస్తాయి. దైవం మీద నమ్మకం కోల్పోవద్దు. ధనస్సు రాశివారు గత కొంతకాలంగా ఎన్నో కష్టాలు అనుభవించారు. ఎవరికీ చెప్పలేను బాధలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిడులు మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా మార్చాయి. కొన్నిసార్లు ఇంకా ఎంతవరకు ఇలా భరించాలి అనే భావన కూడా వచ్చి ఉండొచ్చు. రాత్రిళ్లు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు భగవంతుడు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే సమయం దగ్గరపడుతోంది. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కను దేవుడు చూశాడు. ఇప్పటివరకు మీ జీవితంలో మూసుకుపోయిన మార్గాలు మళ్లీ తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసినవారే ఒకరోజు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీ మనస్సులో ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది. ఆర్థికంగా కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ, వివాహం ప్రతి విషయంలో నెమ్మదిగా మంచి మార్పులు కనిపిస్తాయి. భగవంతుడు ఆలస్యం చేస్తాడుగాని అన్యాయం చేయడు. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలకు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు దైవాన్ని మరవకూడదు. కష్టాల్లో కూడా భక్తిని వదలకుండా ముందుకు సాగితే భగవంతుడు మీకు మార్గం చూపిస్తాడు. మీ జీవితంలో త్వరలోనే బంగారు కాలం ప్రారంభమయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. మీరు ఒంటరివారు కాదు. దైవం మీతో ఉంది.
మీరు ఇంకా బలంగా ముందుకు సాగాలి. భవిష్యత్తు మీకోసం మంచి రోజులను సిద్ధం చేస్తోంది. ఇవే ధనస్సు రాశివారికి 2026 మే 27 బుధవారం నుండి మే 30 శనివారం వరకు జరిగే ముఖ్యమైన రాశిఫలాలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితానికి కొంతైనా ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీకు ఇష్టమైన వారందరికీ షేర్ చేయండి. ఎవరి జీవితంలో ఏ మాట మార్పు తీసుకువస్తుందో ఎవరికీ తెలియదు. చాలామంది మా వీడియోలు చివరి వరకు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఇప్పుడే గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ధైర్యమిస్తుంది. ప్రతిరోజూ ఇలాంటి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, దేవుళ్ల మహిమలు, జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్తో కలిసుండండి. అలాగే కమెంట్లో భక్తితో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం తొలగి శని మహారాజు మరియు పరమేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గోవిందా ఆస్ట్రోసేవ.